స్వచ్ఛమైన నాణ్యమైన గౌదర్పార్ పూజా ఉత్పత్తులు www.gaudarpar.com ద్వారా ఆన్లైన్ లో ఆర్డర్ చేయండి. మీ ఇంటిని దేవాలయంగా మార్చుకోండి. నమస్తే అమ్మా. నమస్తే అమ్మా. అమ్మా, మెమరీ లాస్ చిన్నవాళ్ళు చూస్తున్న అయ్యో మర్చిపోయాను అనే డైలాగ్ వెరీ కామన్ అయిపోయింది. మొన్న ఈ మధ్య ఎవరో చెప్పారు, పదే పదే నేను మర్చిపోయానంటే మన మైండ్కి, మన మెదడుకి ఆ సంకేతాలు వెళ్ళి ప్రతి విషయం మర్చిపోతామట. అవును, మేము మర్చిపోతున్నాం, మీ వయసు వచ్చిన వారు మీరు మర్చిపోతున్నారు, మా పిల్లల్ని అడిగిన వాళ్ళు కూడా మేము మర్చిపోయాం అంటున్నారు. ఎట్లా అమ్మా దీన్ని ఎలా జయించాలి? నాకు టిప్స్ కావాలమ్మా. అమ్మా, మీకు అంటే మీరు ఎప్పుడైనా మర్చిపోతా ఉంటారా ఏదైనా పనులు? ఒకప్పుడు కొద్దిగా, ఇదివరకు ఇప్పటికి కూడా అప్పుడప్పుడు ఏదో మర్చిపోతాం. కానీ మరుపు గురించి ఒక మాట చెప్పాక ఎందుకు మర్చిపోతామో తెలుస్తుంది. దాన్ని సైకాలజిస్టులు ఏం చెప్పారంటే, దేని మీద శ్రద్ధ లేదో దాన్ని మర్చిపోతాం. అట్లా సైకాలజిస్టులు చెప్పారు కాబట్టి నేనేం కాదు కాదు, దానికి ఏం చెప్పారంటే, ఎక్కడ పడితే అక్కడ నేను పెన్ను మర్చిపోతు, దీనికి ఉదాహరణ వాళ్ళు చెప్పిందే చెప్తున్నా. ఎక్కడ పడితే అక్కడ నేను పెన్ను మర్చిపోతున్నాను ఒక ఆయన కంప్లైంట్ చేశాట. దానికేమో ఆ సైకాలజిస్ట్ ప్రిస్క్రిప్షన్ ఇచ్చాట, కాస్ట్లీయెస్ట్ పెన్ను కొనుక్కోమని. అప్పుడు ఆటోమేటిక్ గా గుర్తుంటుంది, అమ్మో ఇంత ఖరీదైన పెన్ను కదా అని. అంటే దానికి వాళ్ళు ఈ ఉదాహరణ ఇచ్చి చెప్పిన మాట ఏమిటంటే, మామూలుగా మీరన్న చిన్న పిల్లలు, యువకులు 40-50 ఏళ్ల లోపు వాళ్ళు మర్చిపోతున్నారు అంటే దాని మీద శ్రద్ధ లేదు అని అర్థం. మొదటిది. ఇంకొకటి, ఏదన్నా అనారోగ్యం కారణం. 2 అంటే మందుల ఎఫెక్ట్ ఉంటుంది. అన్నిటికన్నా ప్రధానమైంది ఈ కాలంలో చెప్పుకోవాల్సింది ఈ సెల్ ఫోన్లు, టీవీలు తరచుగా చూడటం. వాటి నుంచి వచ్చేటటువంటి రేడియేషన్ ఏదైతే ఉందో అది మెదడు మీద చాలా పనిచేస్తుంది. అందులోనూ ఇతరులకి డిస్టర్బెన్స్ లేకుండా ఉండాలని 24 గంటలు చెవుల్లో పెట్టు కూర్చుంటారు 2 జోరీగలు. అది లేదా ఫోన్ ఇలా పెట్టుకుని వింటాం. అందుకని ఏం చెప్తున్నారంటే, ఒకవేళ మీరు ఎక్కువగా పని చేయాలి ఫోన్ మీద అనుకున్నట్టయితే స్పీకర్ పెట్టుకుని కొంచెం దూరంలో పెట్టుకొని చెవి దగ్గరగా పెట్టుకోకండి అని. అది చాలా ప్రధానమమ్మా. దాని మీద అందులో ఉండేటటువంటి ఒక ఎడిక్షన్ అయిపోయి మనసు ఎంతసేపు దాని వైపుకే వెళ్ళి ఇతర విషయాలు అప్రధానమైపోయినాయి, అన్ఇంపార్టెంట్ అయ్యి. అంటే యువతరం గురించి నేను చెప్పేటటువంటి మాట. దీనివల్ల తరచుగా మర్చిపోయామంటున్నారు. ఈ మర్చిపోయామని చెప్పి మీరు అన్నట్టు మెదడుకు కూడా సంకేతాలు వెళ్తాయి కదమ్మా. నిజమేనాది? అనేసి ఎందుకు వెళ్ళవమ్మా? థాట్ ఫాలోస్ డీడ్ ఫాలోస్ థాట్ అని ఉంది. ఆలోచనను అనుసరించి అన్నీ జరుగుతాయని. ఆలోచనలు ప్రెసిపిటేట్ అవుతాయి అంటారు, గట్టి పడతాయి. అందువల్ల నేను మర్చిపోతున్నా అన్నమాట ఎందుకు అనుకోవాలి? మర్చిపోకుండా ఉండే ప్రయత్నం చెయ్యండి. ఎందుకు మర్చిపోతున్నాం ఆలోచించండి. సాధారణంగా దీనికి ట్రేస్ అవుట్ చేసే మార్గం ఒకటి మామూలుగా లౌకికంగా చెప్పింది. ఇందాక ఒక మాట అన్నారు, ఎవరికో ఫోన్ చేయాలని మర్చిపోయాను అని. మీరు వెనక్కి వెళ్ళండి. ఫోన్ చేయాలని అనుకున్నది ఎక్కడ అనుకున్నారు మీరు? కిచెన్లో అనుకున్నారా? బెడ్రూమ్లో అనుకున్నారా? స్టడీ రూమ్లో అనుకున్నారా? పూజ దగ్గర కూర్చొని అనుకున్నారా? అదొక్కటే గుర్తుపెట్టుకోండి. ఎవరికి చేయాలో మర్చిపోయారు కదా, అప్పుడు ఆటోమేటిక్ ఆ ప్రదేశానికి వెళ్ళండి, గుర్తొస్తుంది. ఓకే, ఇది ప్రాక్టికల్గా వర్కౌట్ అయినటువంటిది. దీనికి ఏం పెద్ద సైకాలజీ కాదు. మనకి దృష్టి ఇక్కడ ఉండగా ఫలానా పని చేయాలనిపించింది, ఈ ప్లేస్ మారేటప్పటికి దాని సంగతి మర్చిపోతాం. అంచేత ఆ ప్రదేశానికి వెళ్ళగానే గుర్తొస్తుంది. ఇది ఒక్కసారి ప్రాక్టికల్గా ట్రై చేసి చూడండి, వర్కౌట్ అవుతుంది. ఎందుకంటే మనకు ఒక ఆలోచన రావడానికి ఆ ప్రదేశంలో ఉన్న వస్తువులు ఇవి ప్రేరణ కలిగించాయి. అవి అవుట్ ఆఫ్ సైట్, అవుట్ ఆఫ్ మైండ్. అందువల్ల సైట్కి వెళ్ళండి, విషయం గుర్తొస్తుంది. ఇది మామూలుగా కనపడేది. ఇది కాక మందులు వేసుకుని అనారోగ్యం వల్ల మెమరీ లాస్ అయిన వాళ్ళు ఉంటారు. వాళ్ళకి ఏమిటి అంటే మెంటల్ ఎక్సర్సైజ్ కావాలి. శరీరానికే కాదు మనసుకు కూడా వ్యాయామం కావాలి అని చెప్తారు. మనసుకి ఎప్పుడు వ్యాయామం లేదో అప్పుడు శరీరం ఏ రకంగా నశిస్తుందో, అంటే నెమ్మదిగా క్షీణిస్తుందో, మనసు కూడా క్షీణిస్తుంది. ఏం చేయాలమ్మా మనసుకి ఎక్సర్సైజ్? దానికి మనసుకి ఎక్సర్సైజ్ కావాలి, బ్రెయిన్కి ఎక్సర్సైజ్ కావాలి. బ్రెయిన్కి ఎక్సర్సైజ్ కావాలంటే ఉదాహరణ చెప్తాను నేను. చెప్పండి. సాధారణంగా రిటైర్ అయ్యేదాకా యాక్టివ్గా ఉన్న వాళ్ళు రిటైర్ అయిన తర్వాత 1-2-3 నెలల్లోనే వాళ్ళు శారీరకంగా మానసికంగా వృద్ధాప్యంతో కనపడతారు. మనిషిలో మార్పు వచ్చేస్తుంది. మర్చిపోతున్నానండి అంటారు.
ఏమంటే వాళ్ళ శరీరానికి మనసుకి యాక్టివిటీ లేదు. ఓకే. అందువల్ల మనసుకి యాక్టివిటీ పెట్టుకోవాలి. ఇంకొకటి ఏమిటంటే మనస్తత్వ శాస్త్రవేత్తలు చెప్తున్నటువంటి విషయం, ఎవరైతే టీచింగ్ ప్రొఫెషన్లో ఉన్నారో వాళ్ళకి తొందరగా మరపు రాదు. రీడింగ్ అండ్ టాకింగ్ అండ్ టీచింగ్ అండ్ రైటింగ్ ఇవి మెమరీని మనకి పెంచే లక్షణాలు. 40 ఏళ్ల దాకానో 50 ఏళ్ల దాకానో బ్రెయిన్ సెల్స్ పెరుగుతాయి. సెల్స్ పెరిగిన కొద్దీ మనం స్టోర్ చేసే విషయాలు అక్కడ జాగ్రత్తగా భద్రపరచబడతాయి. ఆ తర్వాత పెరగవు. అందువల్ల చిన్నప్పుడు చదువుకున్నది గుర్తున్నంతగా పెద్దయ్యాక చదువుకున్నవి కొంచెం ఎక్కువ కష్టపడాల్సి ఉంటుంది గుర్తుపెట్టుకోవడానికి. ఆ తర్వాత ఏమవుతుందంటే 60 ఏళ్ల తర్వాత బ్రెయిన్ సెల్స్ డిటెరియోరేట్ అవ్వడం మొదలు పెడతాయి, తగ్గిపోతూ ఉంటాయి. అవి తగ్గిపోకుండా ఉండాలి అంటే చదువుతూ ఉండాలి, రాస్తూ ఉండాలి, మాట్లాడుతూ ఉండాలి. అందుకే టీచర్స్కి ఎందుకు తొందరగా మరపు రాదు, మెమరీ అంటే వేరే విషయాలు మర్చిపోవచ్చు వాళ్ళు, కానీ వాళ్ళ ప్రొఫెషనల్ విషయాలు మర్చిపోరు కదా. ఎందుకు మర్చిపోరు అంటే దీనికి ప్రయారిటీ ఉంది. ఇంటి విషయాలు నిర్లక్ష్యం, అందుకు మరపు వచ్చింది. మరపుకు కారణం ఒకటి చెప్పుకున్నాం కదా, ప్రయారిటీ లేకపోవడం వల్ల. కానీ అసలు ఏది గుర్తుండదనేటటువంటి వాళ్ళకి చేయాల్సింది ఏమిటి, ఏదో ఒకటి గుర్తుపెట్టుకోండి. అందుకే వృద్ధాప్యంలో అనారోగ్యంలో ఉన్న వాళ్ళని తరచుగా పలకరిస్తూ ఉండమంటారు. నేనెవరో గుర్తుపట్టావా, నేనెవరో గుర్తుపట్టా, వీళ్ళెవరో గుర్తుపట్టావా అని అడుగుతారు. అంటే వాళ్ళు కొంచెం బ్రెయిన్ కి ఎక్సర్సైజ్ చేస్తారు, చేసేటప్పటికి వాళ్ళకి కొంచెం వచ్చేస్తుంది, అది యాక్టివ్ అవుతుంది. అలా యాక్టివ్గా ఉంచినప్పుడు మాత్రమే మెమరీ ఉంటుందమ్మా. ఎప్పుడైతే దాన్ని బజ్జో పెడతామో అది బబ్బు ఉంటుంది. అందుకని నా బ్రెయిన్ బాగా ఉండాలి అని అనుకున్నప్పుడు చక్కగా దానికి పని చెప్పండి. బ్రెయిన్కి చదవండి. చదివి వదిలేయడం కాక ఏం చదివానని గుర్తు చేసుకోండి. అప్పుడు ఇతర విషయాలు మర్చిపోంగా. బ్రెయిన్కి ఎక్సర్సైజ్ వచ్చిందిగా, ఎక్సర్సైజ్ చేస్తే యాక్టివ్గా ఉంటుంది కదా. దానికి కావలసిన హార్మోన్స్ అక్కడ తయారయ్యాయి కదా. ఆ హార్మోన్స్ తయారైంది నేను చదివింది గుర్తు చేసుకోవడంతో పాటు ఇంటి విషయాలు కూడా గుర్తుండడానికి సహాయపడతాయి. చదివి వదిలేయకుండా ఏం చదివామో గుర్తు చేసుకోవాలి. వీలైతే ఎవరితో ఒకళ్ళు చెప్పండి. చూడండి, మీరు గమనించినట్టయితే ఈ హౌస్ వైఫ్స్ ఈ దరిద్రపు సీరియల్స్ చూస్తారే, వాళ్ళు పక్కింటి వాళ్ళతో మాట్లాడుతూ ఉంటారే, వాళ్ళకి మెమరీ లాస్ ఉండదు. అవునమ్మా. ఎందుకు ఉండదు? దాన్నే దే గో ఆన్ టాకింగ్ అబౌట్ ఇట్, హ్యాంపరింగ్ ఆన్ ఇట్. అదే అది ఏమైంది చూడు, ఆ అత్త ఎంత పని చేసిందో, ఆ కోడలు ఎంత తెలియదు, అసలు ఆ చీర చూసావా ఎంత బాగుందో, దాని గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. ఈ మాట్లాడుకుంటూ ఉన్నారు గనక, చూసిన సీరియల్ గురించి మాట్లాడుతూ ఉన్నారు గనక వాళ్ళకి మెమరీ లాస్ ఉండరు. సీరియల్స్ చూసి వదిలేసే వాళ్ళు కాదు, చూసి మాట్లాడే వాళ్ళని చూడండి, దాని గురించి డిస్కస్ చేసే వాళ్ళని చూడండి. అందుకే ఆరోగ్యకరంగా ఉండాలంటే ఆఫ్టర్ రిటైర్మెంట్ కూడా ఒక యాక్టివిటీ పెట్టుకోమని చెప్తాను నేను అందరికీ. ప్లాన్ ఎన్ యాక్టివిటీ ఆఫ్టర్ రిటైర్మెంట్, సో దట్ ఏజ్ విల్ బి నంబర్ టు యూ, యూ విల్ నాట్ బికమ్ సెనైల్. కనుక ఒక యాక్టివిటీ, ఎవ్వరూ లేరు నాకు, నేనున్న వాతావరణంలో నాకు మాట్లాడే వాళ్ళు లేరు. దేర్ ఇస్ నో బడీ టు షేర్. ఒక పజిల్స్ పూర్తి చేయండి, సుడోకు లాంటివి చెయ్యండి. మంచి ఐడియా అమ్మా. చేస్తే బ్రెయిన్ యాక్టివ్ అవుతుంది, షార్ప్ అవుతుంది. అలా గనక చేసినట్టయితే మైండ్ యాక్టివ్గా ఉంటుంది. వీ కెన్ బీ యాక్టివ్ లైక్ అబ్దుల్ కలాం టిల్ ద లాస్ట్ బ్రెత్. ఆఖరి క్షణం దాకా యాక్టివ్గా ఉన్నారు కదండి. లాస్ట్ బ్రెత్ దాకా మన శరీరం, మన మనస్సు మన అధీనంలో ఉండాలంటే శరీరానికి మనస్సుకి కూడా వ్యాయామం కల్పించండి. ఖచ్చితంగా. సూపర్ టిప్స్ అమ్మా. థాంక్యూ. మరి పిల్లల విషయానికి ఒకసారి చెప్పండి. వాళ్ళతో ఏం చేయించమంటారు? వాళ్ళతో ఏం చేయించాలంటే, వాళ్ళు నిజంగా మర్చిపోతారా, లేకపోతే అదొక శ్రద్ధ లేదు? సినిమా విషయాలు మర్చిపోయారా? మర్చిపోరు. సీరియల్స్ విషయాలు మర్చిపోయారా? వాళ్ళకి ఇష్టమైన ఫోన్లు మర్చిపోరు, ఏది మర్చిపోరు. టిఫిన్ బాక్స్ అన్న టిఫిన్ డబ్బా మర్చిపోతారు కానీ ఫోన్ మర్చిపోరు. అంటే వాడికి ఇష్టం లేదని. వాడికి ఆ ఇష్టాన్ని కలిగించే ప్రయత్నం చెయ్యాలి మనం.
ఓకే. అది ఒక ప్రయత్నం. సబ్జెక్ట్ మర్చిపోతూ ఉంటే నేను కాలేజ్ స్టూడెంట్స్కి చెప్పాను, వర్కౌట్ అయినటువంటి విషయం ఒకటి. అమ్మా. ఒక ఫలానా సబ్జెక్ట్ నేను మర్చిపోతున్నాను అంటారు, ఒక సబ్జెక్ట్ అయితే. ఒక్క సబ్జెక్టే మర్చిపోతున్నాను అంటే మాత్రం వాళ్ళకి చేయాల్సింది ఏమిటంటే, డెఫినెట్లీ ఆ సబ్జెక్టు చెప్పిన టీచరు వీళ్ళకి ఇష్టం లేదు ఏదో కారణంగా, ఎప్పుడో 1వ క్లాస్ నుంచి ఇప్పటిదాకా, లెట్ ఇట్ బి ఎనీ టైం, లేదా దాంట్లో మార్కులు రాకపోవడం ఏదో ఒక ప్రాబ్లం వచ్చింది. అందువల్ల వాళ్ళకి నేను చెప్పింది అన్నీ మర్చిపోండి. అన్ని చిన్నప్పటి నుంచి ఈ సబ్జెక్టుకి సంబంధించిన విషయాలు ఏవైతే ఉన్నాయో, ఇది నాకు రాదు, ఆ టీచర్ తిట్టింది, అప్పుడు తక్కువ మార్కులు వచ్చాయి, వాడికి నాకు కంపారిజన్, ఇట్లాంటివి ఏమున్నాయి అన్నీ మర్చిపోండి. మీరు బాగుపడదలుచుకుంటే సుమా అన్నీ మర్చిపోండి. ఆ టీచర్ని కూడా మర్చిపోండి, ప్రజెంట్ చెప్తున్న టీచర్ని కూడా మర్చిపోండి. ఎందుకంటే దిస్ టీచర్ ఆల్సో కుడ్ నాట్ ఇన్స్పైర్ యూ టు హ్యావ్ ఎన్ ఇంట్రెస్ట్ ఇన్ దిస్ సబ్జెక్ట్. అన్నీ మర్చిపోండి. ఓ 10 రోజులు ఆ సబ్జెక్ట్ జోలికి వెళ్ళకండి. తర్వాత స్టార్ట్ లవింగ్ దట్ సబ్జెక్ట్. ప్రేమించడం మొదలు పెట్టండి. దిస్ పర్టికులర్ సబ్జెక్ట్ మేబీ హిస్టరీ ఆర్ పాలిటిక్స్ ఆర్ ఎకనామిక్స్ ఆర్ తెలుగు ఆర్ ఇంగ్లీష్ ఆర్ మ్యాథమెటిక్స్. దీనివల్ల నాకు ఉపయోగం ఉంటుంది, ఇది నాకు మేలు కలిగిస్తుంది అని ఆ సబ్జెక్ట్ మీద ఇష్టం పెంచుకోండి. 10 రోజులు అన్నీ మర్చిపోండి. నేను ఇష్టంగా చదువుతా, ఐ లవ్ దిస్ అనుకుని మొదలు పెట్టండి. మీకు సబ్జెక్ట్ అన్ఫోల్డ్స్ టు యూ, దానంతట అదే మీకు అర్థమవుతుంది. ఇది కొంచెం వయసు వచ్చిన పిల్లలకి చెప్తాం. చిన్నపిల్లలకి ఏం చెప్తాం? చిన్నపిల్లలకి దానికి సంబంధించిన కథలు చెప్పాలి. ఆ విషయాన్ని దేని గురించి మర్చిపోతున్నారో దానికి సంబంధించిన కథలు చెప్పాలి. అంటే దాని యొక్క ప్రాముఖ్యత తెలియచేయాలి, దాని ఇంపార్టెన్స్ వాళ్ళకి తెలిసేటట్టుగా. నేను ఒక అమ్మాయికి సంగతి చెప్తా, నేను మ్యాథమెటిక్స్ చదవను, నాకు ఇష్టం లేదు అంతే. ఎందుకు ఇష్టం లేదు? నీ మెడిసిన్ చెయ్యాలి, నాకు మ్యాథమెటిక్స్ ఎందుకు? ఎంత దూరం కట్ చెయ్యాలి, ఎన్ని కుట్లు వెయ్యాలి అన్న లెక్కలన్నా తెలియాలి కదా. అంతే కదా. అంతే కదా. అవునమ్మా. దానికోసం నువ్వు అర్థమెటిక్స్ నేర్చుకో. సూపర్. తర్వాత ఫిజిక్స్ ఎందుకు నాకు? డైనమిక్స్ తెలియాలి కదా. ఫ్లూయిడ్ డైనమిక్స్ తెలియందే నువ్వు ఎలా చేస్తావు సర్జరీ? కనుక చదువుకు. నీకు ఇష్టమైన దానికి ఉన్న సంబంధం చెప్పగలగాలి. ఇది డిపెండ్స్ ఆన్ ఇండివిజువల్ కౌన్సిలింగ్ అమ్మా. ఇదని చెప్పలేం. ఆ సబ్జెక్టు యొక్క ప్రాధాన్యం ఏమీ లేకపోతే నీకు కనీసం డిగ్రీ చేతిలోకి రావాలంటే దీనికి 36 మార్క్స్ అన్నా తెచ్చుకోవాలి అని చెప్పాలి. అలాగే ప్రతిదానికి దానికి ఇది సబ్జెక్ట్ విషయమే కాదు, జీవితంలో కొన్ని విషయాలు ఉంటాయి కదా, వాటికి కూడా దేన్ని మర్చిపోతున్నారో మనం గమనించి దాని ప్రాధాన్యం చెప్పాలి. అప్పుడు ఆటోమేటిక్గా మైండ్లో అది అంటే అలా పాతుకుపోతుంది. దీనికి ఇది ప్రధానం అని ఇలా ఒక ప్రత్యేకంగా ప్రతి వ్యక్తిని కౌన్సిలింగ్ చేయడానికి ఒక పద్ధతి ఉంటుంది. అంటే జనరల్ గా చెప్పినవి కాక ఇండివిజువల్ పర్సన్ చేంజ్ ఉంటుంది. అమ్మా అలా మర్చిపోతున్న వాళ్ళని కూడా నువ్వు పదే మర్చిపోతున్నావు అనుకోవద్దు. మర్చిపోవడం అన్నది నా లక్షణం కాదు. నేను దీన్ని పర్టికులర్ విషయం మర్చిపోతున్నానే గానీ ఐఎమ్ గివింగ్ సజెషన్స్ టు మై మైండ్ అనుకోవాలి. అందువల్ల మర్చిపోతున్నాను సజెషన్. నేను దీన్ని గుర్తు పెట్టుకుంటాను అనుకోండి, ఇది మర్చిపోతున్నానని కాక ఈ మ్యాథమెటిక్స్ ఈ సూత్రం నేను గుర్తు పెట్టుకుంటా, ఇది నాకు చాలా ఇష్టం, ఇది నాకు పోయి ఇష్టం కాబట్టి ఇది నాకు కావాలి, ఇది నాకు అవసరం, దీన్ని గుర్తుపెట్టుకుంటా అనుకోండి. అంతేకాకుండా పిల్లలకు సబ్జెక్టు మర్చిపోతుంటే ఇంకో చిన్న టెక్నిక్ ఉంది. ఏమిటంటే ఆకలి ఇస్తున్నప్పుడు సబ్జెక్ట్ చదివి వెంటనే అన్నం చదువుకోమని తర్వాత అన్నం పెట్టండి, అది కూడా గుర్తుంటుంది. ఆకలితో చదివితే, ఆకలితో కాదు, చదవడానికి ముందు, భోజనం చేయడానికి ముందు చదవమని ఆ తర్వాత అన్నం పెట్టేస్తే గుర్తుంటుంది. బాగుందమ్మా టిప్పు. చదువయ్యాక అన్నం తిన్నాక చదవడం కాదు. ఎందుకంటే రక్త ప్రసరణ ఎక్కడికి ఎప్పుడు జరుగుతుందని దాన్ని బట్టి కదా మెదడుకి జరిగే సమయాన్ని చూసుకోవాలి. పొట్ట దగ్గరికి రక్త ప్రసరణ జరిగే సమయంలో కన్నా మెదడుకి రక్త ప్రసరణ జరిగే సమయంలో కనుక సబ్జెక్ట్ చదివితే బాగా గుర్తుంటుంది. చాలా మంచి టిప్స్ చెప్పారమ్మా. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే.
సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.